ప్లేసింగ్. బాబు ఒక్కసారి ఈ అమ్మాయి మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు కమల, మాది దివిసీమ కోడూరు అండి. నేను చాలా పేద కుటుంబం నుంచే వచ్చాను. మా నాన్నగారికి మాకేంటంటే తెలుగుదేశం అనే ఒక ముద్ర పడిపోయింది. పడిపోయేసరికి మా నాన్నగారు నేను డిఎస్సి ప్రిపేర్ అవుతుండగా పెరాలసిస్తో బాధపడుతున్నారు. 5 years బాధపడ్డారు. ఆ టైంలో నేను అనేదాన్ని, నాన్న నేను జాబ్ వచ్చి ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకుంటాను అనేదాన్ని. ఎందుకంటే ఫాదర్ డాటర్కి ఉన్న ఎఫెక్షన్ అలా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ నా జాబ్ రావడమే మా నాన్నగారు చనిపోయారు. ఆ టైంలో మేము ఇంకా పెద్ద, అప్పటికి నా శాలరీ ఏం పడలేదండి. ఆ టైంలో అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డోక్రాలో వచ్చే డబ్బులు కూడా మాకేదైతే తెలుగుదేశం అనే ఒక బ్రాండ్ ఉందో మా ఇంటికి అలా పడిపోయింది, అది కూడా రాకుండా చేసేసారు. అప్పుడు మా అమ్మ పడిన కష్టం వర్ణాతీతం అండి. ఆ తర్వాత మా తమ్ముడు సివిల్ ఇంజనీర్ చేశాడు. మేమంతా కూడా కష్టపడి గవర్నమెంట్, నేనంతా స్టడీస్, మా తమ్ముడు నేనంతా కూడా గవర్నమెంట్ స్టడీస్. మా తమ్ముడు ఇక్కడ విఎస్ సిద్ధార్థలో ర్యాంక్ వచ్చి సివిల్ ఇంజనీర్ చేసినప్పటికీ మా నాన్నగారిని కాపాడుకోవాలని చెప్పి సర్వేర్గా 1 attempt-లోనే తనకు మంచి ర్యాంక్ వస్తే దగ్గరలో కోడూరు మందపాకల్లోనే వచ్చిందండి. అప్పుడు కూడా మమ్మల్ని ఒక తెలుగుదేశం బ్రాండ్ అని వేసేసి వాడి పేరు తీసేసారండి. మందపాకలు వచ్చింది కానీ మేము తెలుగుదేశం పార్టీ అని ఒక ముద్ర వల్ల వాడి జాబ్ కూడా తీసేయాలని చూసి ఒక 6 months చాలా బాధ పెట్టారు. ఆ తర్వాత ఎలాగోలాగో వాడి ర్యాంక్ రావడము, ఆడి టెస్ట్లన్నీ పాస్ అవ్వడం వల్ల తనకి వచ్చింది. ఆ తర్వాత కూడా ఇలా మేము చాలా ఫేస్ చేసామండి. మా మీద ఒక ముద్ర అనమాట మా ఇంటికి, కోడూరు దివిసీమస్ అలా అనమాట. అలాగే నాకు 3 పిల్లలు. ప్రజెంట్ 8th month మా బేబీకి. నేను ఎందువల్ల ఇంత ఎమోషనల్ అవుతున్నానంటే, ఒక 3 ఆడపిల్లలు అనేసరికి సమాజంలో కానీ ఇంట్లో కానీ పనిచేసే చోట కానీ చాలా ఒక చులకన భావం, లేదంటే ఏదైనా జాలి ఏదో అనొచ్చు. నీకు ఎంతమంది పిల్లలమ్మా అనగానే 3 ఆడపిల్లలు అనేసరికి నా వైపు ఏదోలంగా చూడడం ఒక క్వశ్చన్ మార్క్. కానీ నా భర్త నేను అసలు మేమేం అనుకోవట్లేదు. ఆ 3 పిల్లల్ని కూడా సమాజానికి లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టినట్టు చేయాలని మేము చాలా ప్రయత్నిస్తున్నామండి. ఇంట్లో ఓకే మగపిల్లాడు కావాలని కోరికతోనే ఉంచుకున్నాం, కానీ మగపిల్లాడు పుట్ల, కానీ మేము దాన్ని తీసుకున్నాం. ఈ 3 ఆడపిల్లల్ని ఒక స్ట్రాంగ్గా మేము తయారు చేయాలని. కానీ మాకున్న సపోర్ట్స్ కానీ మాకున్న వనరులు కానీ మాకు సపోర్ట్ చేయబోయినప్పటికీ మేము ధైర్యంతో ఉన్నామండి. సమాజం నుంచి ఎన్నిటువంటి వచ్చినా సరే మేము తట్టుకుంటున్నాము. అలాగే మన సమాజ హితులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు అందరికీ సభాముఖంగా చెప్తున్నాను, మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మేమంతా తెలుగుదేశం అయ్యేసరికి మా పాపని ఎలా చెప్తామంటే టీవీలో వస్తే చంద్రబాబు తాత వస్తున్నారు అమ్మంటే మా 2వ పాప. నిజంగా అండి, ఇది నేను అబద్ధం కాదు చెప్పేది, ఏదో సార్ ముందు చెప్దామని కాదు. చంద్ర తాత వచ్చారు అంటుందండి. నిజం సార్, ఇది నిజంగా నేను చెప్తున్నాను. ఆ విధంగా ఈరోజు నేను మాట్లాడటానికి కూడా అదే, ఇలా ఫ్యామిలీ మెంబర్గా మేము ట్రీట్ చేస్తామండి. అందువలన సార్తో నేను మాట్లాడాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఈ అమ్మాయి విషయం చూశారు. సమాజంలో కొన్ని సవాళ్ళు వస్తూ ఉంటాయి. వాళ్ళ ఫాదర్ రాజకీయాల్లో ఉంటే కుటుంబం కూడా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి జరగడం చాలా దౌర్భాగ్యం, బాధాకరం. రెండో విషయం వారు చెప్పినప్పుడు 3 ఆడపిల్లలుంటే అందరిలో కూడా మగపిల్లలు లేరని చులకనగా చూడడం, దీన్ని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకా సమాజంలో చాలా మార్పులు రావాలి. నేను ఆ అమ్మాయికి ఒకటే చెప్తున్నా, మీరు 3 ఆడపిల్లలు, మీరు అదృష్టవంతులు. మగపిల్లల కంటే ఆడపిల్లలే తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారు, నాకు అనుమానం కూడా లేదు. ఈరోజు మగపిల్లల కంటే ఆడపిల్లలకే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో కూడా అనుమానం లేదు. నువ్వు ఒక రోజున గర్వపడతావమ్మా. ఈరోజు నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకో. యూ విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీలో కూడా మగవాళ్ళల్లో అందరిలో మార్పు రావాలి, ఆడవాళ్ళలో కూడా రావాలి. నేను ముందే చెప్పాను, ఆడవాళ్ళలో కూడా ఆడపిల్లలంటే చులకన,
మగవాడైతే ఇంట్లో ఉంటాడు, ఏదో చూసుకుంటారని ఆనందం, అది కరెక్ట్ కాదు. ఇప్పట్లో మగపిల్లలైనా ఆడపిల్లలైనా రెండూ సమానమే. ఒక మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి లాంటిది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఒక క్వశ్చన్ మార్క్. కానీ నా భర్త నేను మేమేం అనుకోవట్లేదు. ఆ ముగ్గురు పిల్లల్ని కూడా సమాజానికి లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టినట్టు చేయాలని మేము చాలా ప్రయత్నిస్తున్నామండి. ఇంట్లో ఓకే మగపిల్లాడు కావాలని కోరికతోనే ఉంచుకున్నాం, కానీ మగపిల్లాడు పుట్ల, కానీ మేము దాన్ని తీసుకున్నాం. ఈ ముగ్గురు ఆడపిల్లల్ని ఒక స్ట్రాంగ్గా మేము తయారు చేయాలని. కానీ మాకున్న సపోర్ట్స్ కానీ మాకున్న వనరులు కానీ మాకు సపోర్ట్ చేయకపోయినప్పటికీ మేము ధైర్యంతో ఉన్నామండి. సమాజం నుంచి ఎన్నిటువంటి వచ్చినా సరే మేము తట్టుకుంటున్నాము. అలాగే మన సమాజ హితులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు అందరికీ సభాముఖంగా చెప్తున్నాను, మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మేమంతా తెలుగుదేశం అయ్యేసరికి మా పాపని ఎలా చెప్తామంటే టీవీలో వస్తే చంద్రబాబు తాత వస్తున్నారు అమ్మంటే మా రెండో పాప నిజంగా అండి, ఇది నేను అబద్ధం కాదు చెప్పేది, ఏదో సార్ ముందు చెప్దామని కాదు, చంద్రతాత వచ్చారు అంటుందండి. నిజం సార్, ఇది నిజంగా నేను చెప్తున్నాను. ఆ విధంగా ఈరోజు నేను మాట్లాడడానికి కూడా అదే, ఇలా ఫ్యామిలీ మెంబర్గా మేము ట్రీట్ చేస్తామండి. అందువలన సార్తో నేను మాట్లాడాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఈ అమ్మాయి విషయం చూశారు. సమాజంలో కొన్ని సవాళ్ళు వస్తూ ఉంటాయి. వాళ్ళ ఫాదర్ రాజకీయాల్లో ఉంటే కుటుంబం కూడా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి జరగడం చాలా దౌర్భాగ్యం, బాధాకరం. రెండో విషయం వారు చెప్పినప్పుడు ముగ్గురు ఆడపిల్లలుంటే అందరిలో కూడా మగపిల్లలు లేరని చులకనగా చూడడం, దీన్ని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకా సమాజంలో చాలా మార్పులు రావాలి. నేను ఆ అమ్మాయికి ఒకటే చెప్తున్నా, మీరు ముగ్గురు ఆడపిల్లలు, మీరు అదృష్టవంతులు. మగపిల్లల కంటే ఆడపిల్లలే తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారు, నాకు అనుమానం కూడా లేదు. ఈరోజు మగపిల్లల కంటే ఆడపిల్లలకే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో కూడా అనుమానం లేదు. నువ్వు ఒక రోజున గర్వపడతావమ్మా. ఈరోజు నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకో. యూ విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీలో కూడా మగవాళ్ళల్లో అందరిలో మార్పు రావాలి, ఆడవాళ్ళలో కూడా రావాలి. నేను ముందే చెప్పాను, ఆడవాళ్ళలో కూడా ఆడపిల్లలంటే చులకన. మగవాడైతే ఇంట్లో ఉంటాడు, ఏదో చూసుకుంటారని ఆనందం, అది కరెక్ట్ కాదు. ఇప్పట్లో మగపిల్లలైనా ఆడపిల్లలైనా రెండూ సమానమే. ఒక మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి లాంటిది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నా.